గారు ఎంతో శాస్త్రి గారు అంతే. సాధారణంగా శాస్త్రి అనేది ఎప్పట్లో ఎవరికైనా పేరు ఉంటే కులవాచకంగా కనపడుతూ ఉంటుంది. శాస్త్రి అయిన పేర్లు పెట్టి వాళ్ళ క్యాస్ట్ ఏమిటో గమనించవచ్చు. ఒకవేళ వేరే క్యాస్ట్ వాళ్ళ పెట్టుకుంటే అది కూడా గమనించే అవకాశం లేదు. కానీ లాల్ బహదూర్ శాస్త్రికి శాస్త్రి కులవాచకంగా రాలేదు, శాస్త్రం చదవడం వల్ల శాస్త్రి అయ్యాడే. శాస్త్రి ఆయనకున్న బిరుదం. హిందీలో శాస్త్రి అనేది పీజీ డిగ్రీతో సమానమైన పట్ట ఆ రోజుల్లోనే ఆయన సాధించడం వల్ల శాస్త్రి అన్నారు. ఆ శాస్త్రి చదవడానికి అసలు చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి గంగానదిని ఈదీశాడు ఆయన. ఎవరో మాస్టర్ గంగానది అవతల ఉన్నారు, ఆయన బాగా పాఠాలు చెబుతారట అంటే రాత్రిపూట ఆ గంగానది దాటి వెళ్ళవలసి వస్తే మాస్టర్ని టైం మార్చుకోమని చెప్పలేదు. ఇప్పుడు విద్యార్థులకు అనుకూలంగా టైం టేబుల్ మార్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రారండి అని టైం మార్చేస్తారు. పిల్లలు తప్పించాలి కానీ టైంలు మార్చకూడదు. ఇప్పుడు విద్య కోరుకునేవాడు విద్యార్థి కాదు, ఉపాధ్యాయులు మేనేజ్మెంటే కోరుకుంటున్నారు. విద్యార్థులకు విద్య కళ. అందుకే వీళ్ళు ఇళ్ళకెళ్ళి బతిమాలి గడ్డాలు పట్టుకుని చేర్పించుకుంటారు. మా కాలేజీలో చేరండి, మా కాలేజీలో చేరండి. అందుకే ఇప్పుడు విద్యార్థులు డిగ్రీలు ఉన్నవాడు ఉన్నారు, పరిజ్ఞానం ఉన్నవాడు ఎవరు లేడు. ఇక్కడ ఒకటికి 2-3 డిగ్రీలు కాదు, 104 డిగ్రీలు ఉంటాయి. థర్మామీటర్ కంటే ఎక్కువ ఉంటాయి. కానీ ఎవరికి చదువు రాదు. వాడు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. కానీ ఇదివరకు చదువు అలా ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే విద్యార్థి కష్టపడేవాడు, వాడి కోసం ఇంకెవరు కష్టపడేవాడు కాదు. తల్లిదండ్రులు కూడా ఏదైనా చెప్పగానే విద్యార్థి చదువుకోవాలి, చదువు అంటే అలాగే ఉంటుంది, లేకపోతే మానేయి అని చెప్పేవాడు. అందుకని వీళ్ళు చదువు కోసం సకల సౌకర్యాలు ఏసీ రూములు కల్పించిన తర్వాత చదువు రాదు. ఇంకా ఏసీ రూములు చదివిస్తే చివరికి కోసి మిగులుతుంది. మీ ఇష్టాన్ని ఆలోచించుకోండి. పిల్లలకి ఏసీ రూములు ఇవ్వకూడదు అసలు. వాడు చదువు అయిపోయే వరకు ఏసీ రూములో విద్యార్థులు పడుకోకూడదు. పడుకుంటే నిద్ర వస్తుంది, చదువు రాదండి. అందుకే నా సౌకర్యాలు కల్పించడం అంటే వాడికి విద్య రాకుండా చేయడమే. ఖచ్చితంగా విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. వీరైతే నేల మీదే పడుకోవాలి. వాడు మాస్టర్ బెడ్రూమ్ వేరే, చిల్డ్రన్ బెడ్రూమ్ వేరే. చిల్డ్రన్ బెడ్రూమ్లో తలుపేస్తాడు, వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. అక్కడ స్మార్ట్ ఫోన్ పట్టు కూర్చుంటాడు. ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలియాలి. వీరైతే నేల మీద పడుకోమని చెప్పాలి. కష్టాలు పడకూడదని, పిల్లలు కష్టాలు పడకూడదని కోరుకోవచ్చండి, కష్టపడకూడదని కోరుకోకూడదండి. అందువల్ల యువతరం చెడిపోతున్నారండి. తల్లిదండ్రులలోనే ఉంది దోషం. మా పిల్లలు కష్టపడద్దండి, మా పిల్లలు కష్టపడి, ఇంత భ్రష్టమైన తల్లి భ్రష్టమైన తండ్రి ఎవరికి ఉండముదురుగాక. పిల్లలు కష్టపడాలి, కష్టాలు పడకూడదు, అది వేరే విషయం. చెమట ధారపోయకుండా కష్టపడకుండా చదువు ఎలా వస్తుందండి? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయనకి చదువు రావడం కోసం మాస్టర్ ఎక్కడో గంగానది అవతల ఉన్నాడు అంటే అక్కడికి గంగానదిని ఈదుకుంటూ వెళ్ళాడు. నిక్కరొక్కటి కట్టుకుని ఈదుకుంటూ వెళ్ళి పైన ఉండే పుస్తకాలు చొక్కాలో మూట కట్టి ఈ చేతితో చొక్కాతో పుస్తకాలు పై చేతితో పట్టుకుని కుడి చేతితో ఈదుకుంటూ వెళ్ళిన మహానుభావుడు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అది లాల్ బహదూర్ శాస్త్రి చరిత్ర. మేము 9వ తరగతిలో ఉన్నప్పుడు హిందీ ఉపవాచకంలో ఈయన కథ ఉండేది. హిందీ ఉపవాచకం అందులో చెప్పారు మాకు. ఇది ఎప్పుడు 70ల మాట. ఇది అప్పటి నుంచి నాకు గుర్తుంది. ఒక మహానుభావుడు చదువు రావాలంటే ఇంత కష్టపడాలన్నమాట. అలా వచ్చిన చదువే నిలబడుతుంది. ఏసీ రూమ్లో కూర్చొని సుఖపడి చదివిన చదువు నిలబడదు. ఎందుకంటే సుఖాలు మరిగాడు అక్కడ. సుఖార్జన కృతో విద్య నాస్తి విద్యార్జన సుఖం. నీకు విద్య కావాలంటే సుఖం వదిలే, సుఖమే కావాలంటే చదువే వదిలే. ఇది ఒకటే వస్తుంది ఖచ్చితంగా. విద్యార్థి దశలో ఉన్నంతసేపు కష్టపడవలసింది. తర్వాత ఏదో ఉద్యోగం వచ్చాక వివాహం చేసుకున్నాక వారి భోగాలు ఏవో వారికి ఉంటాయి, ఎవరు కాదంటారు కనుక. అది లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా 65లో పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. మహానుభావుడు పొట్టివాడు అన్నారు. పొట్టివాడు బ్రహ్మాండంగా తట్టుకున్న గట్టివాడు ప్రధానమంత్రి అంటే. అంతే కదా, ఆయన బహు చమత్కారి కూడా. ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరితోనో చర్చలు చేసేట అప్పట్లో యుద్ధం అప్పుడు, వేరే సందర్భాల్లో కూడా. ఆ చర్చిలు గారు బాగా పొడుగ్గా ఉండేవాడు, ఈయనేమో బాగా పొట్టిగా ఉంటాడు. ఈయన చూసి అన్నట్ట, సో లిటిల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ సో బిగ్ ఇండియా. అంత పెద్ద భారతదేశానికి ఇంత పొట్టి ప్రైమ్ మినిస్టర్ అన్నట్ట. అదేనండి నా అదృష్టం. ఎవడైనా నా ముందు తల వంచుకొని మాట్లాడాల్సిందే, నేను ఎప్పుడు తల ఎత్తే మాట్లాడతాను. అంత ఒత్తిడి కలిగినటువంటి పదవీ బాధ్యతల్లో ఉండి కూడా ఇంత చమత్కారాన్ని గుర్తించేవాడు. నిజం చెప్పాలంటే ఈ చమత్కారం కారణంగానే ఆయన ఒత్తిడి తట్టుకునేవాడు. పిల్లలకి పెద్దలు ఈ చమత్కార భరితమైన వాతావరణాన్ని కూడా అలవాటు చేయాలి. పూర్వకాలం పుస్తకాలు చదివి అవన్నీ పిల్లలకి చెప్పాలి. ఎంతసేపు విద్య ఇవాళ ఒత్తిడిగా మారింది. ఆ ఒత్తిడి నుంచి తట్టుకున్న వాళ్ళు మళ్ళీ విద్యారంగంలో విజయం సాధించాలి అంటే వాళ్ళకి హాస్య ధోరణ కూడా అలవాటు చేయాలి. ఉపాధ్యాయులు కాస్త పాఠాలు చెప్పేటప్పుడు కాస్త చెలోక్తులు వేస్తూ ఉండదు. ఎంతసేపు గంభీరంగా చెప్పేసి హోంవర్క్ అని చంపేయడం కాదు. ఇప్పుడు మొత్తం ఉద్యోగాలనే వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యి ఏమైందో జరుగుతుందిగా, రెట్టింపు అయింది పని. జీతం పెరగలేదు కానీ పని పెరిగింది బాగా. ఇంట్లోనే కూర్చుంటున్నావుగా అంటున్నారు ఏమన్నా అంటే.
ఇంట్లో కూర్చోగానే సరిపోయింది, ఆ పని రెట్టింపోయింది. ఆఫీస్కి వెళ్ళినప్పుడన్నా ఏదో ఒక్కబట్టి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వాళ్ళకి బాగోలేదని, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి బాగోలేదని చెప్పినా సరే నువ్వు అక్కడే ఉన్నావు కదా అని చెప్తున్నారు. ఏమైందండి? ఏ సుఖం కలిసి వచ్చింది? అందుకని బహదూర్ శాస్త్రి జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది అది. ఆ ఇద్దరు మహానుభావులకి నమస్కారం చేస్తూ మనం విద్యారంగం గురించి ప్రస్తావించుకున్నాం. అనుకోకుండా ఈవేళ దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం 7వ రోజు సరస్వతీదేవి యొక్క అవతారం. అమ్మవారు ధరించేటువంటి 10 మూర్తులలో సరస్వతీ మూర్తి ఒకటి. ఆ సరస్వతీదేవికి నమస్కారం చేసి మనం అమ్మవారి యొక్క వైభవం, సరస్వతి వైభవం, అమ్మవారి వైభవం అన్నీ ఒకటే కాబట్టి అవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెల్లదామర పువ్వు తెల్ల తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్ల హంస. తెల్లదామర పువ్వు తెల్ల తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్ల హంస. కనకంబరపు బోలు కరనకమ్ములడాలు, కనకంబరపు బోలు కరనకమ్ములడాలు, కనకంబరపు బోలు కరనకమ్ములడాలు, నుదుట కుంకుమ రేఖ అధర రేఖ. కనకంబరపు బోలు కరనకమ్ములడాలు, నుదుట కుంకుమ రేఖ అధర రేఖ. నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, నెమలి కన్నులడ్డాలు నింగి జాలు. నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, నెమలి కన్నులడ్డాలు నింగి జాలు. పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు, పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు, పుత్తడి నిమ్మోము పుస్తకము. పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు, పుత్తడి నిమ్మోము పుస్తకము. సర్వవర్ణమయము శారదా రూపము, సర్వవర్ణమయము శారదా రూపము, స్వర్ణపర్ణమయము వాంగ్మయము. సర్వవర్ణమయము శారదా రూపము, స్వర్ణపర్ణమయము వాంగ్మయము. అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి, అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి, కవుల కల్పతరు. సరస్వతి అనగానే మనకి ఒక ఆచారం అలవాటు ఏమిటంటే సరస్వతీదేవికి తెల్లచీరలు ఇష్టం. అందుకని మనం సరస్వతి గుడి వెళితే తెల్లచీర పట్టుకెడుతూ ఉంటాం. సరస్వతీదేవికి ఎందుకు తెల్లచీర ఇష్టమో ఎవరో ఆలోచిస్తారు. తెల్లచీర ఇష్టం అంతే. ఆవిడ తెల్లగా ఉంటుంది అంటాం. అది లెక్కేం లేదు. ఇక్కడ నల్లగా ఉన్న దేవతలు కూడా ఉన్నారు. పార్వతీదేవి నల్లగా ఉంటుంది, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది. వాళ్ళ దేవతలు కాదా? తెల్లగా ఉండడం వల్ల ఆవిడ దేవత ఉంది. హిందూ దేవతా వర్ణనలో ఒక ప్రత్యేకమైన తత్వం ఉంటుందండి. ఆ తత్వం తెలుసుకోకపోతే తత్తి కొడుకులం అయిపోతాం మొత్తం అంతా. ఊరికే బొమ్మల పూజ చేసుకోవడమే మిగులుతుంది ఇక్కడ. ఇంకా 10 రాత్రుల 11 రాత్రుల 5 అడుగుల 6 అడుగుల 50 అడుగుల 60 అడుగుల ఎంత పెద్ద లడ్డు ఇదే మిగులుతుంది. ఈ ప్రసాదాలు పంచిపెట్టాలి, దీనికోసం విరాళాలు కొట్టుకోవడాలు ఇదే మిగులుతుంది. 100 ఏళ్ల బట్టి ఉత్సవాలు చేస్తున్నా మన జీవితాల్లో శాంతి ఎందుకు లేదు అంటే భగవతత్వం మనకు అర్థం చేసుకోలేము, చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పూజించడమే గొప్ప, అక్కడికి అది వచ్చేసింది అంతే. సరస్వతీదేవికి తెల్లచీర ఎందుకు ఇష్టము అంటే విద్యా వ్యవస్థ మొత్తం స్వచ్ఛంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. అందుకని ఆవిడ తెల్లచీర. ఇవాళ ఆయన బ్రహ్మదేవుడు ఏమైనా ఎర్రచీర కొనని చెప్పాడంటే ఇవి కొనుక్కోలేదా? మళ్ళీ బ్రహ్మదేవుడిని అడగాల్సిన పని ఇవ్వలేదు. ఆవిడ స్వతంత్రం ఉందండి. అంటే విద్య ఉంటే డబ్బు కూడా లోటే ఉండదండి. విద్య డబ్బు కోసం వేరే దేవతలను ఆరాధించాల్సిన అవసరం లేదు, చదువులతోనే చాలు. ఇది మనం గమనించాలి. సరస్వతి కేవలం తెల్లచీర మాత్రమే కట్టదు, ఏ చీరైనా కట్టుకుంటూ దాని సమస్య కాదు ఇక్కడ. నాకు ఎక్కడ పాపం సరస్వతి ఆలయంలో పూజారి గారు ఒకసారి చెప్పాడు, అమ్మవారు ఎర్రచీర కూడా కట్టుకుంటుంది చెప్పడం, రంగు చీరలు కట్టుకోవడం మీరు చెప్తే అందరూ వింటారని. ఏమయ్యా నీ బాధ ఏమిటన్నా? మా ఆవిడ ఎప్పుడు ఈ తెల్లచీరతోనే కాలక్షేపం చేస్తున్నాను. ఏం చేస్తారు మరి? గుళ్ళో చీరలు అమ్మవారికి ఇస్తారు. కాస్త ఖరీదైన చీర ఉంటే చైర్మన్ గారు పట్టుకెళ్తాడు, మామూలు చీర ఉంటే పూజారి గారికి ఇస్తారు. అందులో కూడా చాలా భేదాలు ఉంటాయి. అందమైన చీర ఉంటే చైర్మన్ గారి ఇంటికి వెళ్ళిపోయింది, మామూలు ఉంటే అర్చకుడు ఇంకా వాడు ఉంటాడు కదా అక్కడ ఇప్పుడు ఉండేవాడు, వాడికి బాధిస్తాడు. మా ఆవిడ వస్తుందండి తెల్లచీర కట్టుకోలేక నీ బాధ నేను తీరుస్తానులే, కంగారు పడకని చెప్పాను.
అంటే గుళ్ళో కడితే తెల్లచీర పట్టుకెళ్ళడం సమస్య కాదు. మన పిల్లలు చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులే ఉంటున్నారా అని ఆలోచించడం. దయచేసి దేశం మొత్తం బాగుంటుంది. మనం తెల్లగా ఉన్నప్పుడు తెల్లచీర ప్రయోజనం ఏమిటి? అందుకే నేను ఇష్టదేవం అనేటువంటి కావ్యంలో ప్రత్యేకం సరస్వతి దేవుని వర్ణిస్తూ, అమాయకులారా సరస్వతి దేవులు అన్ని వర్ణాలు ఉన్నాయి చూసుకున్నాం. తెల్లగా ఏమి లేదు, జుట్టు నల్లగా లేదండి. జుట్టు తెల్లపడితే మనం చూస్తామా? జుట్టు నల్లగానే ఉందిగా. ఎంత అందమైన ఆడవాళ్ళకైనా జుట్టు నల్లగానే ఉన్నారు. కొంచెం తెల్లపడేసరికి ఎన్ని రంగులు ఎత్తున్నారు ఇవాళ. నమశివాయ. వీధికి బ్యూటీ క్లినిక్కే ఆసుపత్రులు లేవు. కానీ ముసలితనం రాదా, మరణం రాదా? వస్తుంది. ఎందుకు రంగు వేయాలండి? రంగేస్తున్నాం మగాళ్ళు కానీ ఆడాళ్ళు కానీ అంటే నాకేం మొహమాటం లేదు చెబుతున్నా. రంగేస్తున్నాం అంటే నాటకం వాడుతున్నాం. మనం వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేవు. రంగు మానేస్తే మొదటి మెట్టు ఎక్కినట్టు లెక్క. మొదటి మెట్టు ఎక్కినట్టు లెక్క. జుట్టుకి రంగేసామంటే మన జీవితంలో ఓడిపోయినట్టే లెక్క. మన సహజత్వాన్ని ప్రేమించట్లా, కృత్రిమత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇక్కడ ఎవరో చూసి మనం మెచ్చుకోవడం, ఇంకా యంగ్ లుకింగ్ అన్నా మనకు ముఖ్యం. ఇక్కడ మన బతుకు మనం బతకడం కాదు. ఇక్కడ నేను ఇంకా అందరూ చూసి నన్ను 60 అయినా సరే 40 అనుకుంటున్నారండి. రేపు పొద్దున పోయాక ఏమనుకుంటారు మిత్రమా? ఇంకా పోలేదనుకుంటారా? పోయాక కూడా పోలేదనుకుంటారా? 60 దాటేంటే ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తామా? జుట్టుకు రంగేసుకుని కూర్చుంటారు. ఇక్కడ జుట్టు మొత్తం ప్రాణమే పోతుంది. ఇక్కడ దానికి సిద్ధపడాలి. అదే వైరాగ్యం. వైరాగ్యం లేకుండా జ్ఞానం ఏమిటి? ఎలా వస్తుంది? భక్తి జ్ఞానం వైరాగ్యాలు అంటారు. భక్తి ఉంటే జ్ఞానం, జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉండాలి. మనం మొదటి మెడ దగ్గరే ఆగిపోయాం. ఈ సౌందర్యం కోసం ఎవరిని పూజిస్తే వస్తుందని ఒక ప్రశ్న. ఎవడో యూట్యూబ్లో పనికిమైన వాడు ఉంటాడు, వాడు చెప్తాడు. ఇక్కడ రోజు ఈ పూజ చేయండి మీకు సౌందర్యం ఎందుకు వస్తుంది? ఈ పిచ్చి మాటలు కాదని లెక్క. సరస్వతి దేవులు అన్ని వర్ణాలు ఉన్నాయి. తెల్లగా అమరపు తెల్ల తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్ల హంస. ఆవిడ కూర్చున్న తామర పువ్వు తెల్లగా ఉంటుంది. లక్ష్మీదేవి అరవిందంలో కూర్చుంటుంది. సరస్వతి దేవి పుండరీకంలో కూర్చుంటుంది. పుండరీకాసనమున అని చెప్తాడు శ్రీనాథ మహారాజు. పుండరీకం అంటే తెల్లదామర పువ్వు, అరవిందం అంటే ఎర్రదామర పువ్వు. తేడా అది ఎరుపు తెలుపు. ఎర్రదామర పువ్వు సంస్కృతంలో పుండరీకం అంటారు, అరవిందం అంటారు. తెల్లదామర పువ్వును పుండరీకం అంటారు. సరస్వతి దేవి పుండరీకంలో కూర్చుంటుంది. ఎందుకని? కూర్చునేదే తెల్లగా ఉండాలయా, కట్టుకునేది తెల్లగా ఉండాలయా. ఎందుకంటే విద్య అంటేనే తెలుపు, తెలుసుకోవడమే విద్య. తెలుపు అంటేనే తెలపమనే అర్థం. తెలుపు కేవలం రంగు కాదు, క్రియాపదం కూడా. తెలుపు, మేకింగ్ నో. అతను తెలుసుకునేది అది. తెలుపు అంటే అర్థం తెలపవయ్యా అంటే అది. నలుపు అంటే నలపమని. అందుకే తమో గుణం నలుపండి, తమో గుణం నలిపేయాలి. రజోగుణం ఎరుపు, అది ప్రకాశించేలా కాస్త చూసుకో. రజోగుణం అంటే చురుకుదనం ఉండాలి. మరి అది మళ్ళీ కక్షలకి కార్పణ్యాలకి దారి తీయకూడదు, చురుకుదనం ఉండాలి. ఆ రజోగుణాన్ని తెలుపు, తెలుసుకోవడం కోసం ఉపయోగించాలి. ఇదే సత్వరజస్ తమో గుణాలు. తమో గుణం నలిపేయాలి. అందుకే ఇది నల్లగా ఉంటుంది. తెలుగు భాషలో గొప్పతనం ఇది. నలుపు అంటే నలుపు రంగని ఒక అర్థం, నలిపేమని ఇంకో అర్థం. అది నల్లగా ఉంటుంది తమో గుణం. దాన్ని నలిపేయి. తమో గుణం అంటే బద్ధకం, హింస, ఉన్మాదం, క్రూరత్వం, అన్నీ, నిద్ర, అతి నిద్ర, ఇవన్నీ తమో గుణాలు. తీవ్రవాదాలు, ఇవన్నీ తమో గుణాలు. ఈ తమో గుణాలను నలిపేయాలి. దాన్ని మనం కాకపట్టకూడదు. దాంతో చర్చలు పనికిరావు. బొమ్మ కొట్టి తమో గుణాన్ని బదలగొట్టవలసింది. అప్పుడే తమో గుణం నుంచి బయటపడతాం. అనేది నలుపు అన్నారు తెలుగులో. ఎంత చక్కగా నలిపేయి, తీసేయి. ఇంకో దాన్ని ఎరుపు అన్నారు. ఎరుపు అని రాసేటప్పుడు బండిరా ఉంటుందంటే ఎదురు గుర్తుపెట్టుకోవాలి. మామూలు రాకి బండి రాకి తేడా ఉంది. ఎరుపు అంటారు. పూర్వం దాన్ని ఎజూపు అని పలికేవారు. ఎజూపు అని పలికేవారు. అంటే అది కొంచెం మనిషిని ఉత్తేజింపు చేస్తుంది. అంతవరకే దాన్ని పెరగన ఒక రజోగుణం ఉండాలి. చురుకుదనం, రజోగుణం ఉండాలి. అది ఎక్కువైంది అనుకోండి, విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడతారు, దెబ్బతింటారు. ఖచ్చితంగా సైబర్ నేరాలకు లోనవుతారు. సంసారాలు కూడా బాడైపోతాయి. పనున్నా లేకపోయినా సరే ఆడాళ్ళు మొగాళ్ళతో మాట్లాడడం, మొగాళ్ళు ఆడాళ్ళతో మాట్లాడడం ఇదో ఫ్యాషన్ అయింది ఇప్పుడు. పైగా భర్త అడగడానికి వెళ్ళేది, భార్య అడగడానికి వెళ్ళేది. భార్య సెల్ ఫోన్, భర్త రాజమోహన్ ఎక్స్ప్రెస్, శతావధాని, అదేమిటి రాజధాని ఎక్స్ప్రెస్ రేపు ఆ స్కూల్లో చదువుతాడు. ఎగిరిపోయింది మొత్తం. ధాన్యం ఎక్కడ పోసినట్టే, కుక్కను కూర్చున్నప్పుడు ఎక్కడ పోతాడు చూడండి, మొత్తం పళ్ళు కూడా చాట విసిరేస్తాడు వాడు. కూర్చుని యజమాని చాట విసిరేస్తాడు. ఎందుకంటే వాడు కూర్చోవడం వీడికి ఇష్టం లేదు. ఇలా మొత్తం దుంపల కింద రాల్చుకుంటూ పోబట్టి మనకు అర్థం వెళ్ళక మాధవ, గోవింద ఈ రెండు నామాల అర్థం మనకి తెలిస్తే జీవితంలో ఏ స్థితిలో మనం ఇబ్బంది పడాలి. మాధవ అంటే లక్ష్మీపతి, కోటీశ్వరుడు, లక్ష్మీదేవికి స్వయంగా పతి. అంటే అంత సంపన్నుడు ఇంకెవరు లేరు.
అంత సంపన్నుడు ఇంకెవరు లేరు. వామన చరిత్రలో పోతన గారు చెబుతాడే, ఆ బలిచక్రవర్తి దగ్గర ఈయన చేయి చేపాడు కదా వామనుడు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి ఆయన విష్ణువయ్యా, ఆయన మాయగాడయ్యా, నైకమాయో మహాశనః అన్నారు కదా, నైకోది వృద్యుగావర్తో నైకమాయో మహాశనః అని అనేక మాయలు చేస్తాడయ్యా విష్ణువు. ఇలా మాయ కోసం వచ్చాడయ్యా, నీ రాజ్యం అంతా పట్టుకుపోతాడయ్యా, రాక్షస రాజ్యానికి కులగురువు నేను, నీ చెబుతున్నాను కావలసిన వాడిని దానం ఇవ్వద్దంటే బలిచక్రవర్తి అంటాడు, విష్ణువా మీరు అసలు ఇస్తున్న దానాన్ని ఆపు చేయడం ఒక తప్పు, అది వదిలి గురువు గారు మిమ్మల్ని ఏమి అనమే. కానీ ఒకవాడు విష్ణువు అయితే నా అంత అదృష్టవంతుడు ఇంకెవడన్నా ఉన్నాడా? ఆది శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై తపోనటటిపై వారిండ్లపై నృత్రమర్యాదంజందుకరంబు క్రిందపుట మీదే నాకరంబుంటమే ఉంటాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబు నాపాయమే. ఇది మహాత్యాగధనుడు బలిచక్రవర్తి మాట్లాడిన మాట. మామూలుగా ఎవరైనా పేదవాడికి దానం ఇచ్చిన పుణ్యం అంటారు. కాస్త బ్రాహ్మణుడికి ఆయన వృత్తి ధర్మం బ్రాహ్మణుడు కాబట్టి వేదశాస్త్రాలు చదువుకుని ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వేరే వృత్తి ఏమీ లేదు కాబట్టి బ్రాహ్మణులను పోషించవలసిన బాధ్యత సమాజంలో మిగిలిన వర్గాల మీద ఉంది కాబట్టి మామూలు బ్రాహ్మణుడికి దానం చేసినా కూడా పుణ్యం అంటారు. అటువంటి బ్రాహ్మణులందరూ పూజించేటువంటి వాడు అయ్యా విష్ణువు. బ్రహ్మణ్యో బ్రహ్మవృద్ బ్రహ్మ 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 వివర్ధనక బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రయః అని 12 నామాల్లో కీర్తింపబడినటువంటి విష్ణువు నా ఎదురుగా చేయి చాపితే నేను దానం చేయకుండా ఉండమంటావా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? ఆది శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై మొత్తం సంపదనంటికి మూలమైనటువంటి కనకధారాదేవి ఉందే లక్ష్మీదేవి, ఆవిడ సంపదనకి మూలం కదా. ఆవిడ యొక్క సర్వాంగాల్ని స్పృశించిన చెయ్యయ్యా ఆయన భార్య. ఇంకెవరికి ఉందా స్వతంత్రం? ఆవిడ బొక్క మీద చేయేశాడు, బొగ్గల మీద చేయేశాడు, ఓసారి ఆవిడ కోపం వస్తే పాదాల మీద కూడా చేయేశాడు బతిపాడడానికి అని పోతన గారు వర్ణిస్తున్నాడు. చూడండి, ఇది శృంగారపరం కాదమ్మా, పొరపాటు అలా చెప్పకూడదు, దాని అంతరార్థం వేరుగా ఉంటుంది. ఆదిని శ్రీశక్తి కొప్పుపై తణుకుపై అంశోత్తరీయంబుపై అప్పుడప్పుడు కొంగు పట్టుకుని సరదాకి లాగాడు కూడాను. ఆ మాత్రం లాగకపోతే ఒకడేలా అవుతాడు. అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆవిడ కోపం వస్తే కాడు అట్టుకోవాలి. సత్యమామ కాడు అట్టుకోలేదా తెలీదా? కప్పులతోటిపై అప్పుడప్పుడు నీకు ఒకరెంత భావన అన్నాడు. రామాయణంలో జరిగింది ఆ విషయం. రామాయణంలో అరణ్యవాసం చేస్తుంటే సీతారాముడు ఇద్దరు, సీతాదేవి అక్కడ చెరువు దగ్గర తీసుకెళ్ళి మార్నింగ్ వాక్ ఈవినింగ్ తక్క అప్పుడు ఉండేది. ఇక్కడ ఏం చేస్తాం, కాలక్షేపం పొద్దునే రమ్మంది, ఈయన కూడా వెళ్ళాడు. ఇద్దరు కలిసి మార్నింగ్ వాక్ చేసుకుంటూ తిరిగారు అక్కడ కొండల్లో కోణల్లో. అక్కడ చెరువు కనపడదు, తామర చెరువు దగ్గర తామర పూలు ఉన్నాయి. వెంటనే అమ్మవారు అంది, నాకు తామర పూలు పట్టుకోండి. ఆవిడకి ఇష్టం తామర పూలు. ఎందుకని ఆవిడ ఎవరు? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. పద్మంలో పుట్టింది, పద్మంలో పెరిగింది, 2 చేతుల పద్మాలు ధరించింది. ఆవిడకు పద్మాలు ఇష్టపోతే ఏమి ఇష్టం అవుతాయండి? అందుకే నాకు ఆ పద్మాలు కావాలంటే రామచంద్రమూర్తి కూడా తాను రాజుని, క్షత్రియుని, చక్రవర్తిని, ధనుర్బాణాలు ఇవన్నీ పక్కనెట్టేసి లక్ష్మణుడు చూస్తున్నాడనే ఆలోచన కూడా లేకుండా శుభ్రంగా కోసి బెగ్గట్టేసి కిందికి దిగి పల్లెటూరులో ఈత కొట్టేవాళ్ళకే ఎప్పుడు చెరువులో దిగినట్టే దిగిపోయి ఎత్తి వెళ్ళాడు. చూద్దాం దీని సంగతి. వెళ్ళు శుభ్రంగా 4 తామరపూలు పట్టుకొచ్చి సీతాదేవి ఇచ్చాడు. ఆవిడ ఏం చేసింది, ఆడవాళ్ళకి సరదా ఇక్కడ నుండి పెట్టి బాగున్నాయా అది గొప్ప తెలివి. రాముడు ఏమన్నాడంటే వెంటనే, సీత ఏదో తెమ్మన్నావు కాబట్టి తెచ్చారు కానీ నీ బొగ్గల కంటే ఆ పువ్వులు ఏమన్నా బాగున్నాయా అన్నట్ట. అది ఆడవాళ్ళతో మాట్లాడే విధానం మగవాళ్ళందరూ నేర్చుకోండి, బాగుపడు. వాళ్ళకి సంబంధించిన దాన్నిగా భావించడం, అది ఏమీ కాదు, ఏం పర్వాలేదు అనడం, మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. అది అజ్ఞానంలో పరాకాష్ఠి. అంత తేలిగ్గా ఉత్పత్తి అయ్యే వ్యవహారం కాదు. రిఫైన్డ్ 7 సార్లు తిన్న పదార్థం రిఫైన్డ్ అయితే చిట్ట చివరిగా తయారయ్యే వీర్యం అంత తేలిగ్గా ఎలా మాట్లాడతారండి దాని గురించి? బ్రహ్మచర్యం అంత గొప్పది, ఎక్కడ పడితే అక్కడ వదిలేసే వ్యవహారం కాదు. బ్రహ్మచర్యం అంత గొప్పది. పురుషుడైన వాడు సంతానోత్పత్తి కోసం తప్ప, అలాగే భార్యాభర్తల ఆనందం కోసం కొన్ని తిథుల్లో తప్పితే మిగిలినప్పుడు దంపతులు కూడా కలవకూడదు. దానికి లెక్కలు తిథులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుకునే విషయం కొన్ని తిథుల్లో తప్పనిసరిగా కలవమన్నారు, కొన్ని కలవద్దన్నారు. ఇది ఎందుకు పెట్టారు అంటే సంతానోత్పత్తి జరగాలి, వంశము వృద్ధి కావాలి. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహి, సంతాన తంతువులు తెరచొద్దు, సంసారం వృద్ధి చెందాలి అని మహావిష్ణువు కోరుకుంటున్నాడు. ఆయన స్థితికర్త ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కానీ పోవాలని కోరుకోడు. ఉండాలంటే సంతానం పెరగాలి. అందుకే కామవాంఛ మనందరికీ బలీయం చేసి పారేశాడు, కాదనలేం దాన్ని.
ఎవరో శంకరాచార్య, రమణ మహర్షి, కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుల్ని పక్కనట్టాడు. మనం అంతా మామూలు ఘటనమే కదా, జయించలేము, కష్టం అది. అందుకే దిగమన్నారు, సంసారంలో దిగమన్నారు. పైగా వేదాంతం కూడా బాగా అర్థం అవ్వాలంటే సంసారంలో దిగాలి. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేయగానే భార్యాభర్త ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది. ఎప్పుడు తప్పక్కర్లేదు. ఇందులో ఆడమగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే 5 ఏళ్ళు ముందే తెలుస్తుంది. దాన్ని LIC బోనస్ అంటారు. ఇంకా కష్టాలు ఎక్కువగా ఉంటాయి, ఎవరికొకరు ఒకరికొకరు దొరకరు. అప్పుడు ఇంకా వేదాంతం అవుతే ఏముందమ్మా, అంతా మిథ్యే. మరి ఈ విషయం బ్రహ్మచారులకు ఎలా తెలుస్తుంది, సన్యాసులకు ఎలా తెలుస్తుంది? అనుభవం ఎక్కడుంది? మనం అదృష్టవంతులు, వాళ్ళకంటే బోర్డు అనుభవాలు ఉంటే మనకి మొత్తం బొప్పికెట్టేసింది ఇక్కడ. ఇక మళ్ళీ మనం సన్యాసం పుచ్చుకుంటే వెనక్కి రావు. ఇంకా ఈ బ్రహ్మచారి సన్యాసం పుచ్చుకోవడం వెనక్కి వచ్చేస్తాడు, మనం రావు. మరి బాగా బొప్పికెట్టేసింది ఇక్కడ. ఈ అనుభవం జీవితంలో పొందాలి కాబట్టే సంతానాన్ని పొందండి, సంసారంలో ఉండండి అని చెప్పారు. అదంతా ఎందుకోసం అంటే ఈ బిందువుకి ఎంత శక్తి, ఆ సుషుమ్నా నాడి గుండా అది ప్రయాణం చేయగలదు. యోగ సాధన నువ్వు చేస్తే పురుషుడికి అవకాశం ఉంది. అంటే సంతాన ఉత్పత్తికి పురుషుడి బిందువు కారణం అయితే స్త్రీలకు ఏం తక్కువ ప్రాధాన్యం లేదండి. ఆ 7వ ధాతువు వారిలో వీర్యంగా మారకుండా రక్తంలో కలిసింది. కారణం ఆవిడ పాలుగా మారతాయమ్మా, అవి తల్లి పాలు, అవి బిడ్డకి పాలు, లేకపోతే వాడు బతకడు. అంటే ఉత్పత్తికి పురుషుడు కారణమైతే పోషించడానికి స్త్రీ కారణమవుతోంది. అంటే పురుషుడు బ్రహ్మదేవుడు లాంటి వాడైతే స్త్రీ సాక్షాత్తు విష్ణుమూర్తి. స్త్రీ జాతికి మొత్తం నమస్కారం. ఎవరికి తక్కువ ప్రాధాన్యాలు, తక్కువ చేయడాలు ఉండవండి. ఎవరి స్థితిని బట్టి వారి గురించి మాట్లాడతారు. ఎక్కువ తక్కువ అనుకుంటే ఎలాగా, వాచ్మెనే, మేనేజరే. దాన్ని మేనేజర్తో సమానంగా చూడమంటే కాపలాయుడు కాస్తాడు, కాపలాయుడు కాస్తాడు. కానీ శ్రద్ధ విషయానికి వస్తే మేనేజర్ అయినా అశ్రద్ధగా ఉన్నా పర్వాలేదు, కానీ వాచ్మెన్ అశ్రద్ధగా ఉంటే ప్రమాదం. ఎవడో వచ్చి వీడిని మేనేజర్ని కూడా వేసేస్తాడు. ఇప్పుడు అశ్రద్ధగా ఉన్నాడు, ఎంత ప్రమాదం అది. అంటే డ్యూటీ పరంగా చూస్తే మేనేజర్ డ్యూటీ కంటే కూడా వాచ్మెన్ డ్యూటీ గొప్పది. కానీ ఇది సాధారణ వ్యవహారం, అది 10 మంది చేయగలరు. మేనేజర్ చేసే పని 10 మంది చేయలేరుగా, అందరూ చేయలేరు, ఆయనే చేయగలరు. మేధాకృత్యం అది. ఇది మామూలు శారీరక సంబంధం. కానీ 2 ముఖ్యమే. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ పని సక్రమంగా చేయాలి, కానీ ఇది తక్కువ అది ఎక్కువ అని మాట్లాడకూడదు. అదే మనకి కేశవనామాలో ముఖ్యంగా చెబుతాడు. 12 రేళ్లు కదండి జంటలు, సరిగ్గా ఎడమనాడి 12 ఆదిత్యులు, మళ్ళీ పింగళనాడి 12 ఆదిత్యులు. అంటే ప్రతి 2 గంటలకే ఓసారి ఇది అటు పెడుతుంది, అది ఇటు వస్తుంది. ద్వాదశాదిత్యులు ట్రాన్స్ఫర్ తారుమార్ టక్కరమార్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా 24 గంటల్లో 12 సార్లు అటు ఇటు తిరుగుతారు. సరిగ్గా ద్వాదశాదిత్య శక్తులు ఇటు తిరుగుతాయి, మళ్ళీ ఇటు వస్తాయి. అందుకే 12 జంటలు. సరిగ్గా కేశవనామాలో కూడా అంతే. కేశవ నారాయణ ఒక జంట, మాధవ గోవింద, విష్ణు మధుసూదన, త్రివిక్రమ వామన, ఋషికేశ శ్రీధర, పద్మనాభ దామోదర, సంకర్షణ వాసుదేవ, ప్రద్యుమ్న అనిరుద్ధ. ఇలాగ మొత్తం సరిగ్గా 12 జంటలు. ఇందులో కేశవ నారాయణ ఒక జంట. ఎందుకోసం అంటే క ప్లస్ ఆ ప్లస్ ఈశ కలిపితే కేశవ. అందులో 3 ఉన్నారు త్రిమూర్తులు. కకారం అంటే ఏకాక్షర నిఘంటువు ప్రకారం బ్రహ్మ, దానికి మళ్ళీ అకారం కలిసింది, కా దీర్ఘమైంది, సంధి జరిగి ఆ అకారానికి విష్ణువు అని అర్థం. కఠినంగా కాకపోతే ఖచ్చితంగా చెప్పి, కఠినంగా చెప్పొద్దు, ఖచ్చితంగా నేను ఇవ్వలేనంటే నన్ను ఇబ్బంది పడి. ఎంతో మంది మనం ఏదైనా లోకానికి ఏదైనా మేలు చేద్దాం, అందరూ వాళ్ళ పనులన్నీ మన నెత్తి మీద వారేస్తారు. వద్దమ్మా, ఈ కీర్తి మనకు అక్కర్లేదు, నేను చేయలేనమ్మా, నాకు పనులు ఉన్నాయి వేరే అని చెప్పి. మనకి అవతల విష్ణు సహస్రం, లలితా సహస్రం చదువుకుంటూ కొంత సమయం ఉండాలి. ఆధ్యాత్మిక సాధన కొంత 70 ఏళ్ళు వచ్చారు, కానీ ఊళ్ళో వాళ్ళందరికీ సరుకులు తెచ్చి లోకోపకారం చేస్తాం ఇక్కడ. కొన్ని ఏదైనా ముసలాళ్ళలో ముక్కాళ్ళలో అయితే వేరే విషయం. అందవాళ్ళు చెప్పేస్తారని చెప్తుంటే మానయ్య నేను చేయలేను, నా వల్ల కాదు, మమ్మల్ని మాకు చెప్పండి, నాకు 3 పనులు. అప్పుడే మనకి సొంత సమయం దొరుకుతుంది. 3వది పరోక్షే దాన భాషణం. మిత్రుడు లేనప్పుడు ఆ ఇంటికి వెడితే ఇంటి పరిస్థితుల్లో ఆవిడ రమ్మన్నా లోపలికి వెళ్ళొద్దు, మాట్లాడద్దు. వెంటనే వాడు వచ్చాక వస్తానమ్మా అని వెళ్ళిపోవద్దు. వాడు అని అనాలి, వచ్చే అమ్మ అని కూడా అనాలి. అయిపోవాలి. ఇంకా కూర్చొని పొరపాటున మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి, మొహమాటానికి ఆవిడ కాఫీ పట్టుకొస్తుంది. ఆవిడ కాఫీ గ్లాస్ ఇస్తుంటే ఈ వేళ్ళు సంథింగ్ అప్పుడు వస్తాడు ఆ దిక్కుమాలేవాడు. వాడికి అనుమానం మొదలవుతుంది. అక్కడ అంత వేళల్లో వేళ్ళెట్టి కాఫీ ఇవ్వాలా అంటాడు. ఏనుకోని అనుమానం వచ్చింది వాడికి. అసలు ఏమీ లేదు అక్కడ. బుద్ధి అంటారు. ఎందుకు ఇవ్వాలి అవకాశం? అసలు అక్కడ వీడెందుకు ఉండాలి? ఎక్కడ ఏ ఉద్దేశం లేనప్పుడు వాడు వచ్చాక వస్తానమ్మా, ఫోన్ చేయమని చెప్పి అయిపోయాయి. ఈ మైత్రిని కాపాడుకుంది. ఆయన ఎప్పుడు అలాగని కృష్ణుడు అయినా సరే నేను వెళ్ళను అన్నాడు. పాపం కాదండి, వెళ్ళనంటే ఎలాగా అపార్థాలు చెప్తారు. అంత ఐశ్వర్యవంతుడు, అనుగ్రహం కలిగిన వాడు, భగవత్ స్వరూపుడు కదా. 3 నెలల వయస్సు నుంచి మహత్తరమైన లీలల్ని ప్రదర్శించాడు ఆయన. భక్తుల్ని కాపాడుతున్నాడని పేరు వచ్చింది ఆయనకి.
ఎందుకంటే అప్పటికే రుక్మిణి కళ్యాణం అయింది, సత్యభామ కళ్యాణం అయింది. ఇదంతా దశమస్కంధం ఉత్తర భాగంలో కది. అందరినీ ఎన్నో విధాలు కాపాడాడు. బాల్యమిత్రుడు నాది కూడా వెళ్ళండి నా మాట విని అంటే అప్పుడు ఇంకో మాట అన్నాడు. సందేహాలు ఉన్నవాడికి అన్ని సందేహాలు ఇంకే వెళ్ళినా ఇస్తాడంటావా అన్నాడు. పోని వ్రతం చేద్దాం, ఫలం దక్కాలి కదా, ఎవరిని యాచించొద్దు అంటే భగవంతుడు కూడా యాచించరా అందావిడ. నిజంగా అనాల్సిన మాట ఏంటి? మీ మిత్రుడు అంటారేమిటి? ఎంతసేపు ఇదో అహంకారం, ఇదో అహంకారం. మీ మిత్రుడు సన్నిహితుడు, ఆయన భగవంతుడు, మూడు లోకాలకి సన్నిహితుడే. మీకు నాకు ఏమిటి? అటువంటి వాడిని కూడా యాచించరా? లేక లోకంలో అందరి దగ్గర అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇది? ఆయన అనుగ్రహిస్తాడా? నంది ఎవరు? వాహనం. ఈ కార్లు, సొంత చార్జర్, విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి? ఇవాడు ఒక కార, ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే 2 కార్లు ఉంటున్నాయి. ఆయన అవసరం చదువుకోలేరా? మరి కాలుష్యం అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే. మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా? తలపవుతాను రవంత మాట నాన్నది ఏంటి? అమ్మ ఒక్కడ వల్ల అయిందా? దేశమంతా ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా? అందులో మనం ఒకళ్ళం కాదా? మనం ఎవరు సహకరించి కూడా వారు చేసేస్తారా? వారు ఏమైనా మాయ చేస్తారా? అది కాదు కదా. ఏ పరిపాలకుడు మారు, ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నది, ఎవరు చేయగలిగింది లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం. 4 కుటుంబ సభ్యులు ఉంటే 2 కార్లు 2 బళ్ళు ఉంటున్నాయమ్మా. పిల్లలకు కూడా చెరువు బండి. వాహనాల మీద వ్యామోహాలు వదులుకోండి. వీలైన దూరం నడిచేయండి. అక్కడ నడిచే వాళ్ళకి తప్పదు, కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు. ఆ ఆరోగ్యం ఉన్నవాడే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుడు వదిలేశాడు. సంతానం మీద వ్యామోహం వదులుకోండి. ఇంక మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళు ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు వేసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు. కందకలేని దొరత కత్తిపెట్ట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు. అహంకారం అంటే గర్వం కాదు. నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈ జన సూర్యవంశం చంద్రవంశం పెరగకపోతే నష్టం ఏంటి? ఇలా ఆలోచించారు మనుషులు. మా వంశం, మా వంశం, ఈ అమ్మాయి సంతానానికి అన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అనుకోవడం దానికేనా అన్నారు. ఏమిటట? అదేమో సిద్ధాంతమా, రూలా? కొందరు కలగరమ్మా. పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం అండి బాబు. స్త్రీలు ఎందుకు కలుపుతారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారి యోగ దర్శనం ఉంది. ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివిన యోగి ఇదే రహస్యం. పుట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టు పెట్టండి కాసేపు. మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు. వీడి శరీరంలో ప్రవేశించడానికి. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు. జీవుడు నీళ్ల ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరన్నా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండవు. జీవుడు నీళ్ల ద్వారా వెళ్తాడు. అందుకే మనం 10 రోజులు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు దొరుకుతూ ఉంటాం. తిలోదకాలు జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయేవాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది, ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇది పెంచుకోకూడదు. అది వాడికి సంఖ్య. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి. ఆ మంత్రాలు అర్థం అదే. బ్రహ్మగాడు చాలా గొప్పది. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం. అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు. ఈ నీళ్లు వదిలేయడం ఉంటే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి. కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కనడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా, పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడిది ఆడాళ్ళ సంబంధం. నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండం ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెళ్తే మనిషిని యోగ వాసిష్టంలో జ్ఞాన మార్గంలో తీసుకెళ్తుంది, లేదు ముంచేస్తుంది. పిచ్చిన అవగాహన పెడుతుంది. వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను వెళ్ళండి ఒక్కటే. పైగా ఏమిటంటే సోమవారం శివుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా ఉంటుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సార్. అయితే ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది. మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక ఫలం, బిందెడు పాలు పోస్తే ఒక ఫలం చెబితే అందరూ బిందె పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం అలా. నేను
చెబుతున్నదండి, కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఏదో వారిని వ్యతిరేకించారంటారు, వీళ్ళని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడాలి. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు లక్ష్యం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెప్తారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం. కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే చెట్టు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణతో సహా, పెళ్లిళ్ళు సహా, ఉపనయనాలు సహా, ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతాడు. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాడు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడుకున్నా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు. న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరిపోమంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అండి సత్యదేవాయ నమః అన్నయ్య అంటూ ఉంటాడు, సత్యదేవాయ నమః అంటాడు. అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం. నేను ఎవరినో ఫోన్ చేస్తే నేను హరిఓం అంటాను, ఎవరు హరిఓం అంటాను. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టాడు. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అట్టుపండు పెట్టేసి నేను ఏకాదశిగా చేశాను ఎందుకు? అన్ని వ్రతాలు మళ్ళీ సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అదేంటి పాటించాలి? పైగా ఏమి చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాడు. పైకి అబద్ధాలు ఆపడం దోషం పోయింది. దానివల్ల ప్రపంచంలో మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుడు ఆస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గెలిపడి నచ్చున్నాను. పెట్టే పేరు నాకు ఎక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు అనుకోని. అది సమస్య కాదు. అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది. చాలా యాత్ర పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడం సుమారు. అది ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం. అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమర్నాథ్ యాత్ర ఫలం రహస్యం ఉంటుంది. సెంటర్ ఫర్ సైట్ దేనికైనా సిద్ధపడిపోతాడు, కానీ ఒక్కోసారి దాన్ని తట్టుకోలేము. మన సొంత విషయాన్ని కూడా కల్పించేసుకుంటాడు. ఈ వీరాభిమానం ఉందే చాలా ఇబ్బంది పెడుతుంది ఒక్కోసారి. అందుకే అభిమానం చాలా, దయచేసి వీరాభిమానం అక్కర్లేదు. అభిమానం అంటే ఎప్పుడు ఏమిటంటే ఆ వ్యక్తిని మనం నమ్మాము, మనం మంచివాడు అనుకున్నాం. ఆయన చెప్పిందంటే మంచి ఏమిటో చేయండి, ఆయన జీవితంలో మంచి ఏమిటో తీసుకోండి, ఆచరించండి. చెప్పిందంటే మంచి ఏమిటో తీసుకోండి, ఆచరించండి. అదే అభిమానం. ఇంకా అది ఏం చెప్పినా సరే నేను ఆచరిస్తానంటే ఒక్కోసారి చెప్పేవాడే పొరపాటు చెప్పొచ్చు. ఆయన మనిషి కదండి, ఆయన మేము మనుషులమే కదా, మేము అన్నం తింటున్నాం, చెవులు ఎత్తులు ఉంది. ఏదైనా ఒక్కోసారి ఆవేశంలోనో ఇంకో అజ్ఞానంలోనో పొరపాటు చెప్పొచ్చు. అది మంచిదే కాదే అని మీరు కూడా బుర్రపెట్టి ఆలోచించాలి. వెంటనే అలా చేసేయాల్సిన పనేం లేదు. ఎంతటి వాడు చెప్పినా ఆలోచించాలి. యుక్తియుక్త వచక్కిలక్ష్యం బాలాదపి సుఖాదపి అంటారు. యుక్తియుక్తమైన మాట చెబితే చిన్న పిల్లడు చెప్పినా చిలుక చెప్పినా వినమన. అన్య తృణవివత్యాద్యం అప్యుక్తం పద్మజన్మన. బ్రహ్మదేవుడు చెప్పినా సరే అది తాత్కాలిక లొంగడం లేదు, యుక్తియుక్తంగా లేదు, మనుషుల్ని అవమానించే విధంగా ఉండి జాతుల్ని కులాల్ని మతాలని అన్నిటినీ వేరు చేసి మానవుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అంటే ఆ మాట వశిష్ఠుడు చెప్పినా చేయక్కర్లేదు. ఏది మంచి మాటో ఏది చెడ్డ మాటో తెలుసుకునే శక్తి మనకుంది. మనం నిర్ణయించుకోవచ్చు. వారు చెప్పారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి అనొద్దు. మంచి మాటలు చెప్పడం వల్ల మీరందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు, కానీ మేమేదో మొదటి నుంచి మంచి మాటలే చెప్పేసామని కూడా పొరపాటు. మాకు తెలిసింది ఏదో చెప్పాం. ఆ తెలిసిన వాటిలో చాలా భాగం మంచి మాటలే ఉండడం వల్ల 30 ఏళ్ళుగా ఎప్పుడు చెప్పడంతో చెబుతుంటే ఇంతకాలానికి ఈ వైభవం పట్టినా కూడా మీకు నేను ఒక్కటే మాట చెబుతాను, మొహమాటం లేకుండా. నేను చెప్పినవన్నీ మంచివే అని మీరు అనుకోక్కర్లేదు. మీ అంతా మీరు ఆలోచించండి. మీకు మంచిది అనిపిస్తేనే చేయండి, లేకపోతే అక్కర్లేదు. ఇందులో ఏమీ ఇబ్బంది లేదు. నేను చెప్పాను కాబట్టి చేసేయాల్సిన పని లేదు. దాన్ని తమో గుణ భక్తి అంట. అది పనికిరా. కానీ రాక్షసులకు ఏమిటంటే భక్తి ఉంటుంది, మంచితనం కూడా ఉంటుంది, తమో గుణం ఉంటుంది. అందుకని వాడు మంచి చేసినా చెడ్డ చేసినా తీవ్రంగా చేస్తాడు. తీవ్రమైన నష్టం కలుగుతుంది, నష్టం కలిగితే. అందుకనే శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేస్తాడు. ఆయనకి ఏమిటి పని? లేకపోతే అందరూ ఆయన పుట్టించిన వాళ్ళే కదా, ఎందుకు చంపాలి ఆయన మాత్రం?
అది రాక్షసులు అనగానే చెడ్డవాడు అనుకోకల. ప్రతి నెలని పరిపాలించే వాళ్ళు ఒక రాక్షసుడు, ఒక రాజు, ఒక దేవరిషి, ఒక బ్రహ్మరిషి, ఒక అప్సరస, ఇంతమంది ఉంటారు. ఆ రకంగా నెలకి ఒక అప్సరసని బ్రహ్మదేవుడు కేటాయించాడు. అందులో వైశాఖ మాసానికి పుంజిక స్థల అనే అప్సరసని కేటాయించాడు. పుంజిక స్థల సామాన్య స్త్రీ కాదు, దిక్పాలకుల్లో భాగంగా ఉండి లోకాన్ని పాలించే శక్తి కలిగిన స్త్రీ. కానీ రావణాసురుడు వల్ల పరాభవానికి గురి కావడంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసి అగ్ని ప్రవేశం చేసి చనిపోయి మళ్ళీ ఆవిడే అంజనాదేవిగా పుట్టింది. అందుకే అంజనా కుమారుడైన ఆంజనేయుడే రావణాసురుడి మరణానికి ప్రధాన కారణం అయ్యాడు. ఆంజనేయుడు లేకపోతే లంకకి వెళ్ళడము జరిగేది కాదు, రావణ వధ జరిగేది కాదు, అసలు సీతాదేవి ఉందనే విషయం కూడా తెలిసేది కాదు. సీతమ్మ జాడమి చివినేయమైతిమా నాటితో రామాయణంబు సున్నా అని రామాంజనేయ యుద్ధంలో సంపత్ కుమార్ గారు పాడబడే బ్రహ్మాండంగా ఆంజనేయుడు పాత్రేసి అది పక్కా నిజం, అందులో అనుమానం వెళ్ళ. ఆంజనేయుడు ఏమో అహంకరించి మాట్లాడాల. సీతాదేవి ఇక్కడ ఉంది అని రాముల వారికి చెప్పకపోతే లంకకి వెళ్ళడం అనేది ఎక్కడి నుంచి ఉంది అసలు? లక్ష్మణుడు చనిపోయినప్పుడు సంజీవన పర్వతం తేకపోతే ఇంకేముందంటే రామాయణం, దాంతో రాముడు యుద్ధం ఆపేసేవాడు. అందుకని హనుమంతుని పాత్ర పూర్తిగా రామాయణాన్ని దగ్గరుండి ఎవ్వరికి ఎటువంటి హాని కలగకుండా ఆయన నడిపించినటువంటి పాత్ర. అందుకే హనుమంతుడు ఏమంటారంటే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంటారు. రామాయణం అంతా ఒక మహామాల, ఇటువంటి దండ అయితే ఈ గొలుసులో ఏది ప్రత్యేకము? ఈ పతకం ప్రత్యేకం. ఈ పథకం ప్రత్యేకం. ఇంత గొలుసులో ఈ పథకం ప్రత్యేకం. ఇక్కడ ఈ పథకమే వేసుకుని ఎందుకు తిరుగుతాము? ఇది ఎప్పుడో 89లో నేను తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన ఎంఫిల్ చేస్తే యూనివర్సిటీలో సర్వప్రథమ స్థానం వస్తే మహానుభావుడు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు స్వయంగా వేసినటువంటి పథకం. ఆయన చెయ్యి చాలా మంచిది. ఆ రోజు నుంచి నాకు బంగారం రావడమే కానీ వెళ్ళడం అనేది. ఆయన చేస్తూ ఆయన పథకం ఇచ్చాడు. అదే నేను మొదలు ఎవరైనా ఇచ్చింది. ఏదైనా మనం కొనుక్కుంటే చిన్నప్పుడు ఒడుగు చేసినప్పుడు ఉంగరం చేయిస్తారు, అది వేరే విషయం. ఆ తర్వాత నా ప్రతిభతో నేను సాధించుకున్నది ఆయన చేతితో ఇచ్చింది మొదటి పథకం. అప్పటి నుంచి భగవంతుడి దేవల్ల బంగారం రావడమే కానీ వెళ్ళడం అనేది. సహృదయంతో చేస్తే ఏ పని ఒప్పుకోదు. మద్యపానం సీసా దాగినా చొక్క దాగినా దోషమే, మహాదోషం. మామూలు దోషంగా చెప్పలేదమ్మా. గురువు భార్యతో సంగమించినంత మహాదోషం సురాపానం, మామూలుగా చెప్పాలి. ఎంత మహాపాపం ఆలోచించుకోండి దయచేసి. గురు భార్య సంగమం ఎంత తప్పో మద్యపానం అంత తప్పు. తక్కువ దాగా ఎక్కువ దాగా శనివారం దాగా ఇవన్నీ కుదరవు. ఇక్కడ ఎప్పుడు చేసినా మహాపాపం. పంచమహాపాతకాలలో మద్యపానం ఒక్కటి. దాన్ని మరి అసెంబ్లీని ఆమోదించే, పార్లమెంట్ ఆమోదించింది. ఏం చేస్తాం ఇక్కడ? మనం అలాంటి వ్యవహారాలు ఓటేసాం. తండ్రికి ఏం చేస్తాం? ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ ఓటేసారు. ధర్మం కార్యాన్ని ఎలా ఆమోదిస్తారండి చట్టాల్లో? పైగా దాని మీదే మొత్తం ఆదాయం అంతా సంపాదించుకుంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అత్యాచారాలు జరిగాయంటే జరగవ. దేశంలో మద్యపాన నిషేధం జరిగే వరకు అత్యాచారాలు ఆగవమ్మా. మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఒకటే. వాడికి బుర్ర లేదు, బుద్ధి లేదు, ఏం చేస్తాడో తెలియదు. పేపర్లో చూశాను 5వ అంతస్తు నుంచి ఎవడో పడిపోయాడు. ఎందుకని? తాగేశాడు బాగా. వాడు దూకలేదు, తాగేశాడు, తిరుగుతున్నాడు, పడ్డాడు. మరి అది బంద్ చేయకుండా 5వ అంతస్తులు మేడడాన్ని బంద్ చేయండి అంటే అజ్ఞానం అంటారు. వీడు తాగడం ఆపాలి కానీ 5వ అంతస్తులు మేడగట్టడం ఆపేస్తారా? ఆ బుద్ధికి ఏది మూలకారణం? అందుకే ధర్మశాస్త్రం దాన్ని అంగీకరించదు. అందుకే న్యాయం వేరు, ధర్మం వేరు. మీమాంస శాస్త్రం అంటారంటే పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎలా ఉన్నాడు, ఈ సృష్టి అంతా ఎందుకు చేశాడు, ఈ అద్భుతమైన విషయాలన్నీ మీమాంసా శాస్త్రంలో ఉంటాయి. అందులో ఉత్తర మీమాంసే మీకు బ్రహ్మసూత్రాలు అనే పేరు మీద వ్యాసుడు రచించాడు. మహానుభావుడు ఎంతో మంది భాష్యాలు రాస్తే శంకరాచార్య బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసిన తర్వాత వ్యాసుడు స్వయంగా కాశీ క్షేత్రంలో ఆయనకి దర్శనమిచ్చి నా అంతరాత్మని గ్రహించింది నువ్వు ఒక్కడవేనయ్యా అని చెప్పారు శంకరాచార్య. నేను ఏది చెప్పదలుచుకున్నానో అది నువ్వు ఒక్కడవే